బాలాపూర్ గణేష్ లడ్డు 30,01,000 పలికింది. మరి లడ్డు దక్కించుకున్న కొలని శంకర్ రెడ్డితో మాట్లాడదాం. ఎన్నిసార్ల ప్రయత్నం తర్వాత ఈసారి ఫలించి? నేను 4 సార్లు ప్రయత్నం చేశాను. అప్పుడు ఇక ఇలాగే ఏమాయమీలు పోటీ పడ్డారు. ఇక అప్పుడు నేను జర రైతు కుటుంబం, నా చిన్న రైతు కుటుంబం, వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా అమ్మ నాయన నాగలు కొడతారు, విత్తనం పెడతారు. ఆ విత్తనం పైసలు ఎక్కువ పెట్టాలంటే జర వెనక ముందు ఆలోచిస్తుంది. ఇప్పుడు దేవుడు జర మా భూములు ధరలు పెరిగినాయన్న. ధరలు పెరుగుతాకలు ఏమనిపించా, పోతే మన ఇచ్చిండు దేవుడు, దేవుని కోసం ఇద్దామని ధైర్యం చేసి తీసుకున్నా. దేవుడు కరుణించిండు. పోటీ కూడా ఈసారి పెద్ద పెద్దోళ్ళు ఉండే, చాలా టాప్ ఫైనాన్షియర్స్ ఉండే. ఇప్పుడు 15-20 మంది ఉండేవాళ్ళు, ఈసారి కేవలం 4గురికే పరిమితం. అంటే అన్న, గతంలో ఏం చేసేవాళ్ళం అంటే మీకు తెలియాలి, ఆ లడ్డు పాడిన వాళ్ళను కూడా లీస్ట్ లో పెట్టేవాళ్ళం. ఈసారి లీస్ట్ లో పెట్టలే, 5 మందే పెట్టాం. అందులో ఊరు నుంచి నేను ఒక్కడనే ఉన్నాను. ఈసారి బయట నుంచి 4 ఉన్నారు. సో దేవుడు 4 పోటీ పడ్డారు. చూశారు మీరు. అసలు నేను అంత కూడా పోతాలే అని అనుకున్నా. బాలాపూర్ వాసి శంకర్ రెడ్డికే ఈ లడ్డు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారా ముందే? లేదన్న, దేవుడు ఉన్నాడు, అట్లేం లేదన్న. ఫిక్స్ కాలే, రియల్లీ ఫిక్స్ కాలే. రావాలని అయితే నేను దేవుని పొద్దున కూడా కోరుకొని పోయినా, దేవుడా అయ్యా లడ్డాన్ని ఇప్పి అని. ఎందుకంటే అన్న, నేను మోడీ గారికి ఇవ్వాలనుకున్నా. మోడీ అన్న మన ప్రపంచం అందరి ప్రాణాలు కాపాడిండే, కరోనా ఇచ్చి, వ్యాక్సిన్ ఇచ్చి. అదే కాదు, అయోధ్యలో గుడి కట్టిండు. నాకు, మా అమ్మకు, మా నాయనకు అందరికి ఉండే గుడి కట్టాలి. అరే మన దేశంలో మనం గుడి కట్టకుంటే ఎట్లా? ఈయన కట్టిండు, పిన్ డ్రాప్ సైలెంట్ కట్టిండు. మూడోది, చంద్రుని దగ్గరికి అన్న రాకెట్ పంపిండు. అక్కడ నీళ్లున్నాయి, ఏమున్నాయి, అక్కడ ఏమైతుంది అన్ని తెప్పించిండు. ప్రపంచంలో పేరు అంతా తెచ్చిండు భారతదేశం. ఇప్పుడు దక్కించుకున్న లడ్డును మోడీకి ఇస్తారు. మోడీకి ఇస్తా, డెఫినెట్ ఇస్తా. మా కిషన్ రెడ్డి గారు, మా బండి సంజయ్ గారు, మా స్థానిక ఎంపీ మీకు తెలుసు విశ్వేశ్వర రెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో నేను తప్పకుండా ఇస్తాను. బంధువులకు మీ పొలాలలో చల్లుకోవడం చేయబోతున్నంటేనా, లడ్డులో కొంత ముద్ద తీసి గుళ్ళ మా ఇంట్లో పెడతా, దేవుని రూమ్ లో పెట్టి ఇంకొక 3-4 లడ్డూలు కొనుక్కొస్తాం. సేమ్ లడ్డూలు ఇచ్చిన ఆయన ఉన్నాడు, వాళ్ళకి తీసిన లడ్డు అలా కలుపుతా. కొంత కలిపిన ప్రసాదమే గానా, కలిపి ఊర్లో అందరికి ఇస్తా. ఆ లడ్డుని మాత్రం మోడీకి ఇస్తానా. కానీ ఏదో మంచి జరుగుతుంది అంటారు. మరి ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కోసం ఆయన దయాన్న, నేనేమైనా ఆయన దయనే. ఆయన ఏం చేసినా ఆయనకే కృతజ్ఞుని. నా జీవితం ఆయనకే, దేవుడికే సమర్పితం. మొత్తానికి దక్కించుకున్న లడ్డూను ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగిస్తానని చెప్తున్న కొలని శంకర్ రెడ్డితో మాట్లాడాం. కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ, ఎన్టీవీ, బాలాపూర్ నుంచి.